కోరుకుంటారు. పుడితే హెల్తీగా ఉండాలి, మగబిడ్డ కావాలి, ఆడబిడ్డ కావాలని కోరుకుంటారు తప్ప మా కడుపున సమాజానికి ఉపయోగపడే ఒక జ్యోతి లాంటి బిడ్డ పుట్టాలి, లేదా నేను ఏ దేవుడినైతే ఏ దేవతనైతే కొలుస్తూ ఉన్నానో ఆ దేవత యొక్క లక్షణాలతో కూడిన బిడ్డ మా కడుపున పుట్టాలి అంటూ ఏ తల్లిదండ్రులు కూడా ఇవాళ ఆలోచన చెయ్యట్లేదు. కాబట్టి ఇవాళ గొప్ప బిడ్డలు చాలా చాలా తక్కువ మంది పుడుతూ ఉన్నారు. తల్లి ఒకసారి గట్టిగా చెప్పండి. అందుకే ఏ తల్లిదండ్రులైనా బిడ్డల్ని కనాలంటే ఎవరి కోసం కనాలి చెప్పండి? బిడ్డలు మనల్ని చివరి దశలో చూసుకోవడం కోసం. ఎవరి కోసం చెప్పండి? స్వార్థంతో మనం ఆలోచించి బిడ్డల్ని కంటే ఆ బిడ్డలు చివరి దశలో ఏం చేస్తారు చెప్పండి? మనం ఆల్రెడీ స్వార్థం అనే సంస్కారం ఇచ్చాం కాబట్టి వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. అందుకే ఈ బిడ్డలు నా కోసం కాదు, ఎవరి కోసం? సమాజం కోసం అనే భావంతో ఏ తల్లిదండ్రులు అయితే ఆలోచన చేసి బిడ్డలకి జన్మనిస్తారు. ఇప్పుడు చెప్పండి, సమాజాన్ని చూసుకునే బిడ్డ తల్లిదండ్రులు చూసుకుంటాడా లేదా? ఫస్ట్ ఎవరిని చూసుకుంటారు చెప్పండి? సమాజాన్ని చూసుకోవాలంటే అతడికి ఒక ధర్మం అడ్డపడుతూ ఉంటుంది. తల్లిదండ్రులు చూసుకుంటేనే నీకు సమాజాన్ని చూసుకునే అర్హత ఉంటుంది అంటూ ఆ ధర్మం అడ్డపడుతూ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారు? ఫస్ట్ తల్లిదండ్రులు చూసుకుంటారు. తల్లి అందుకే ఈ